నేటిదిన వాక్య ధ్యానం కొరకు 146వ కీర్తన 8వ చరణంలో రాయబడిన 2వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నేడు మీరు మాతో మాట్లాడి మా ఆత్మకు కావలసినటువంటి బలమునిచ్చి మా ప్రియులందరినీ దర్శించమని యేసుక్రీస్తు నామములో బ్రతిమలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కృంగిన వారి జీవితాల విషయంలో ఆయన కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన బాధ్యతను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కృంగిపోవుటకు పలు సమస్యలు కారణం కావచ్చు. అవి ఏవైనప్పటికీ మానవుల మాటలు, పరిస్థితులలో మార్పులు మనము కృంగిన స్థితి నుండి మనల్ని లేవనెత్తకపోవచ్చు, కానీ మనల్ని కలుగు చేసినటువంటి దేవుడు ఆయన ఎంతమాత్రము కూడా మనల్ని విడిచిపెట్టక నిశ్చయముగా లేవనెత్తేటటువంటి దేవుడుగా ఉన్నారు. 145వ కీర్తన 14వ చరణంలో కూడా యెహోవా పడిపోవారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ కూడా ఆయన లేవనెత్తువాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మానవ జీవితంలో మనం ఎదుర్కొనేటటువంటి అనేక పరిస్థితులు మనం ఊహించని మార్గాలలో మనం ప్రయాణం చేయుటకును, వాటి వలన కలిగేటటువంటి సమస్యల చేత మనము పలు విధమైనటువంటి అవమానాలకును, అశాంతికిని మనం గురి అవటానికి అవన్నీ కారణంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం గమనించగలం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మానవులమైనటువంటి మనలను ఏ విషయాల్లో మనం కృంగిపోయిన వారంగా ఉన్నామో ఆ పరిస్థితులన్నిటి నుంచి కూడా మనల్ని విడిపించి రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు. మార్కు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 40వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకునేటప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పినప్పుడు వెంటనే కుష్ఠరోగం వానిని విడిచిన గనుక వాడు శుద్ధుడాయను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నాడు కుష్ఠరోగము అనంటే ఒక వ్యక్తి తన పాపం వలన తనకు కలుగు చేసుకున్నటువంటి రోగము అనేటటువంటి సంగతిని వారందరూ కూడా ఎరిగినటువంటి వారై ఉన్నారు. పాత నిబంధన కాలంలో 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ యూదా ప్రజలకు రాజు అయిన ఉజ్జియాను చూస్తాం. ఈ ఉజ్జియా యెహోవా మందిరములో ప్రవేశించి అతడు దేవుడని యెహోవా మీద ద్రోహం చేశాడు. కారణం ఏంటంటే 16వ వచనం రాయబడినటువంటి వాక్యంలో తన మనసున అతడు గర్వించి చెడిపోయాడు. తన గర్వం దేవుని ఎదుట ద్రోహం చేయటానికి కారణమైంది. అలానే అహరోను సంతతి వారైనటువంటి యాజకులు చేయాల్సినటువంటి పనిని తాను చేసి అతడు దేవుని సన్నిధిలో దేవుని దృష్టికి ద్రోహం చేయటను, ఈ విషయాన్ని ఖండించుటకును హెచ్చరించుటకును ఆ చోటుకు వచ్చినటువంటి యాజకుల మీద అతడు కోపం చూపించాడు. ఎప్పుడైతే ఈ విధమైన కార్యాలు జరుగుతున్నాయో అతని నొసట కుష్ఠరోగము పుట్టింది. నిజమే, ఈ విధమైనటువంటి రోగానికి గల కారణం అది పాపమే. అయితే అట్టి రోగం కలిగినటువంటి వారు తాము జీవించు కాలమంతా ఆ రోగముతోనే జీవించి తమ ఉండేటటువంటి ఊరికి ఇంటికి వారు దూరముగా ఉండవలసినటువంటి పరిస్థితిని వారు ఎదుర్కొని మరణం వరకు వారి జీవితాలు ఏ విధంగానూ విడుదల పొందలేనివిగా ఉంటాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి నశించినటువంటి దానిని వెతికి రక్షించడానికి వచ్చారు గనుక ఈ కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభు దగ్గర తాను వేడుకొనినప్పుడు ఆయన వాని మీద కనికరపడిన విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఈ సంఘటన ద్వారా మనం గుర్తించాల్సిన గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, ఎంతటి పాపమైనా యేసుక్రీస్తు ప్రభునొద్దకు వచ్చి మనం ఆయనను వేడుకొనినప్పుడు మనం కృంగుటకు కారణంగా ఉన్నటువంటి పరిస్థితులు అవి ఏవైనప్పటికీ
ఆయన నిశ్చయముగా మనల్ని విడిపిస్తారు. విడుదల పొందిన మనం మళ్ళా కృంగిపోవటం కారణమై ఉన్న అవిధేయతలే కానీ, దేవుని దృష్టికి హేయమైన కార్యాలే కానీ అవేవి కూడా చేయకుండా మన మనస్సును పరిపూర్ణముగా మార్చుకున్నటువంటి వారమై ఆయన మహిమ కొరకు మనం జీవిస్తూ ఉన్నప్పుడు లేవనెత్తబడినటువంటి మనం మరలా పడుటకు అవకాశం లేకుండా చేయి పట్టి గమ్యం చేరేదాకా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తారు. ఇట్టి కృపకు నా ప్రియులకు మీరు ఏ ఏ విషయాల్లో కృంగిన వారైనా నాడు ఆ కుష్ఠరోగి ప్రభును వేడుకొని ఏ విధముగా మేలు పొందాడో ఈ దినమున అదే రీతిగా ప్రభువునొద్దకొచ్చి మన పరిస్థితులు ఆయన బాగు చేయగలడని వేడుకొనండి. మీకున్నటువంటి సమస్యలను పరిష్కరించగలడని ప్రభువును వేడుకొనండి. ఆయనే సమస్తమును మన కొరకు చేయగలిగిన అద్భుతకరుడైన దేవుడని విశ్వాసంతో మనవి చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మన యందు కనికరపడి మనకు మేలు చేస్తారు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ఆత్మకు నూరంతల మేలు కలుగునుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవాపరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను ఆదరించండి. మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను లేవనెత్తండి. తమ ముందున్నటువంటి కాలములలో మీ కృపాక్షేమములు ఇచ్చి భద్రపరిచి ప్రతి వ్యాధి, బాధ, అనారోగ్యం అంతటి నుంచి విడుదల కలుగు చేసి మీరు అనుగ్రహించినటువంటి మేలులు పొంది మీకు సాక్షులుగా ఉండుటకు దీవించమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక. ఆమెన్.